సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. మహిళలు ఆకాశంలో సగమంటారు. మహిళలు ఏ రంగంలోనైనా పురుషుల కంటే తక్కువ కాదంటారు. నిజమే. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆఖరికి రాజకీయ రంగంలో కూడా వారు సత్తా చాటుతున్నారు. స్వయం శక్తితో ఎదిగిన రాజకీయ మహిళలు బాగానే ఉన్నా రాజకీయాన్ని వారసత్వంగా పొంది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు మాత్రం తమకు పునాది వేసిన తమ రాజకీయ కుటుంబాలని ఎరకాటంలోకి నెడుతూ తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అవకాశం ఉన్నంతకాలం తమ కుటుంబాలకు అండగా ఉంటూ ప్రత్యర్థులను చీల్చి చెండాడిన ఈ రాజకీయ శివంగులు తేడా వస్తే తమ సొంత కుటుంబ సభ్యులను సైతం ఎండగడుతున్నారు. బహిరంగంగా ఉతికి ఆరేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ కుమార్తె రోహిణి ఆచార్య, తాజాగా వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్లు ఈ కోవకే చెందుతారు. అవినీతి కేసులో వైఎస్ జగన్ జైలు పాలైనప్పుడు జగన్ చెల్లెలు షర్మిల రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ తాను జగనన్న వదిలిన బాణాన్ని అని ప్రచారం చేస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు. జగన్ జైలు నుంచి తిరిగి వచ్చే వరకు వైసీపీకి అన్నీ తానే నడిపించింది షర్మిల. తర్వాత కాలంలో జగన్ అధికారంలోకి రావడం కాలక్రమేణా తల్లిని చెల్లిని దూరం పెట్టడం జరిగింది. అన్న కోసం 100 కిలోమీటర్లు ప్రయాణించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన షర్మిల అదే అన్నపై విమర్శనాస్త్రాలు సంధించింది. తల్లిని చెల్లిని రోడ్డు పాలు చేసిన వైఎస్ జగన్ అసలు ఒక అన్నేనా అని ప్రశ్నించింది. ప్రతిపక్షాలు కూడా విమర్శించినంతగా షర్మిల తన అన్నను విమర్శించింది. అక్కడితో ఆగకుండా జగన్కు అసలు ఏమాత్రం గిట్టని కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్కు ఆ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు షర్మిల. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలను మించి వైసీపీపై తన అన్న జగన్పై విమర్శలు చేసింది. శాపనార్థాలు పెట్టింది షర్మిల. జగన్ ఓటమికి గల కారణాలలో షర్మిల కూడా తన వంతు పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత జనజాగృతి సంస్థను స్థాపించి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కవిత తండ్రి అధికారంలోకి వచ్చాక ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. అధికారం అనుభవిస్తూ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించారు. అయితే 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయి. అన్న కేటీఆర్ను, బావ హరీష్ రావును విమర్శిస్తూ కవిత తండ్రికి లేఖ రాసింది. అయితే అనూహ్యంగా ఆ లేఖ బహిరంగమవ్వటం, అది లీక్ చేసింది తన అన్న బావలేనని కవిత తీవ్ర విమర్శలు చేస్తూ మీడియాకు ఎక్కడం చకాచకా జరిగిపోయాయి. కేసీఆర్ కూడా తన మద్దతు కేటీఆర్, హరీష్ రావులకు ఇవ్వడం, కుమార్తె కవిత విమర్శలపై మౌనం వహించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. చివరకు అదే కవితను తండ్రే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించేందుకు వెళ్ళింది. పార్టీ బహిష్కరణకు గురైన తర్వాత కవిత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అన్నపై, బావపై విమర్శల జడివాన కురిపించారు. తన తండ్రి కుర్చీ లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జాగ్రత్త నాన్న అంటూ సందేశాలు పంపించారు. ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు కవిత. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ తనకంటూ ఒక వర్గాన్ని కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు కవిత. అధికార పార్టీ కాంగ్రెస్ కన్నా దారుణంగా వ్యాఖ్యానాలు చేస్తూ అన్న కేటీఆర్పై, బావ హరీష్ రావుపై వాగ్బాణాలు సంధిస్తున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాపనార్థాలు సైతం పెడుతున్నారు కవిత. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ చెడిపోతే తన కిడ్నీ ఇచ్చి కాపాడుకున్న లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఇప్పుడు తండ్రిపై, అన్న తేజస్వి యాదవ్పై, ఇతర కుటుంబ సభ్యులపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇలాంటి కుటుంబంలో ఏ ఆడపిల్ల పుట్టకూడదని, ఏ ఆడపిల్ల తన తండ్రికి అవయవదానం చేయకూడదని, అటువంటి పరిస్థితి వస్తే ఆ ఇంట్లో ఉండే అన్నదమ్ములను అవయవదానం చెయ్యమని చెప్పాలని ఆమె మహిళలకు హితబోధ చేశారు. బీహార్ రాజకీయాలతో పాటు లాలూ కుటుంబంతో ఉన్న సంబంధాన్ని సైతం తెగదెంపులు చేసుకుంటున్నారని రోహిణి ఆచార్య చెప్పారు. ఆడలేక మధ్యలోడు అన్నట్లుగా బీహార్ తాజా ఎన్నికల్లో ఓడిపోయినా తన అన్నలు తనను బలిపశువును చేయాలని చూస్తున్నారని,
తప్పులన్నీ తనపై నెట్టేయాలని కుట్రలు పన్నుతున్నారని రోహిణి ఆచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారితో తనకు ఎలాంటి బంధం ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె మీడియా ముందు ప్రకటించడం లాలూ కుటుంబంలో ఉన్న విభేదాలను బయటపెట్టింది. 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు అత్యంత ఆరాధ్య దైవంగా ఉన్న వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశా కిరణ్ హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి తాను ప్రత్యక్షంగా ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. వంగవీటి వారసురాలు ఇలా హఠాత్తుగా రావటం, ప్రజా జీవితంలోకి వస్తున్నానని ప్రకటించడం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన తండ్రి వంగవీటి రంగాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, అయితే వారిని సమర్థంగా నడిపించడం లేదని, కొంత గ్యాప్ వచ్చిందని, దానిని భర్తీ చేసేందుకు తాను వచ్చానని ఆశా కిరణ్ చెప్పారు. అంటే రంగా వారసుడిగా ఉన్న వంగవీటి రాధ తన పాత్ర సమర్థవంతంగా నిర్వహించడం లేదనే విధంగా ఆమె వ్యాఖ్యలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తాను ఏ పార్టీలో చేరేది తర్వాత చెబుతానని, ప్రస్తుతం రంగా అభిమానులతోనూ ఆయన అనుచరులతోనూ మమేకమవుతానని చెప్పడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్న వంగవీటి రాధ ప్రత్యక్ష రాజకీయాలలో ఉండగా 2 దశాబ్దాలకు పైగా మౌనంగా ఉన్న ఆశా కిరణ్ తాను కూడా ప్రజా జీవితంలోకి వస్తున్నట్లు, తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లనున్నట్లు చెప్పడం ఎటు దారి తీస్తుందోనని రంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. తండ్రులు సొంతగా కష్టపడి పార్టీలను స్థాపించి ప్రజాభిమానాన్ని సంపాదించి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అధికారం అనుభవించిన వారి ఇంట్లోని మహిళా నాయకురాళ్ళు అన్నల పెత్తనం వచ్చిన తరువాత తిరుగుబాటు బావుట ఎగరవేయటం ఒక రాజకీయ విధానంగా మారిపోయింది. అన్నలతో సమానంగా అధికారాన్ని కోరుకోవడమే దీనికి కారణమా? అవసరాలకు చెల్లెళ్లను అడ్డు పెట్టుకొని ప్రచారాలు సైతం చేయించుకుంటున్న సోదరులు అవసరం తీరిన తరువాత వారిని పక్కన పెట్టడం కారణమా? పార్టీలను స్థాపించి స్వయం కృషితో ఎదిగిన తండ్రులు వారసత్వ పార్టీ పగ్గాలను కుమారులకే అప్పగించడం కారణమా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ మహిళలు తాము రాజకీయాల్లో స్వయంగా ఎదగాలనుకోవటం, అందుకు అడ్డు వస్తే అన్నలపై ఇతర కుటుంబ సభ్యులపై కూడా తిరుగుబాటు బావుట ఎగరవేయటం నేటి ఆధునిక రాజకీయ ముఖచిత్రంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి స్పెషల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.